నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మకి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బతుకమ్మ పరిస్థితి ఏంటంటే ఆవిడ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది మరి ప్రతిపక్షంలో మొదటి బతుకమ్మ ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, జరుపుకుంటున్నారా లేదా? ఎందుకు జరుపుకోము, జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ వచ్చింది, ఎంగిలి పూల బతుకమ్మ కూడా అయిపోయింది. ఈ రోజు నానబియ్యం బతుకమ్మ. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఇది వరకు తెలంగాణ ఆడబిడ్డలందరికీ పుట్టింటి కానుక లెక్క, పుట్టింటి సార లెక్క ప్రతి ఆడబిడ్డకు ఈ బతుకమ్మ చీరలు పంపించేటోళ్ళు. ఇవే బతుకమ్మ చీరలు. అదే కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, పాలిస్టర్వి అవి ఇవి అని చెప్పిండ్రు కదా. నిన్ననే కట్టుకున్నా, ఇస్త్రీ చేయలేదు, కట్టి మళ్ళా ఇట్లనే పట్టుకొచ్చిన. ఈ బతుకమ్మ చీరలనే ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలిస్టర్ చీరలు అన్నారు. మరి పాలిస్టర్ చీరలు గతి లేదు, వాళ్ళు ఇస్తా అన్నవి కూడా గతి లేవు. ఇప్పటి వరకు అత్తా లేదు, పత్తా లేదు. ఏంటంటే గత నాయకులు పాలించినప్పుడు వాళ్ళ మీద పెడార్థాలు పెడబొబ్బలు పెట్టిండు తప్ప ఇప్పటి వరకు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలను పంగనామాలు పెట్టిండు. ఆ హామీలన్నీ మర్చిపోయిండు. ఆయన గాలి మోటార్లు ఎక్కి ఢిల్లీకి పయనమవుతున్నాడు. ఢిల్లీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు తప్ప ఇక్కడ కావలసిన కనీసానికి ఆడబిడ్డలకు బతుకమ్మకు 2500 రూపాయలు అత్తకచ్చినా కూడా ప్రతి ఆడబిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టుగా బ్యాంకులో వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2500 రూపాయలు రాలేదు. బతుకమ్మకి ఇచ్చే పుట్టింటి సారా బతుకమ్మ చీరలు కూడా రాలేదు. ఆ పాలన ఏ విధంగా ఉన్నదో ఈ విషయాలలోనే కూడా చెప్పొచ్చు. బతుకమ్మ పాట పాడుతున్నారా మరి? ఎందుకు పాడట్లేదు? రేవంత్ రెడ్డి టార్గెట్ లేకపోతే ఎట్లా? రేవంత్ రెడ్డి అంటే బతుకమ్మ పాట అనేది ఆనాడు భూస్వాములు పెత్తందారులు ఎదిరించిన వాళ్ళు, బడుగు బలహీన జీవులు బతుకమ్మ పాటను ఎత్తుకొని వాళ్ళ కష్టాలను సుఖాలను వాళ్ళ కన్నీటి గాథలను బతుకమ్మ పాట రూపంలో తెలిపిండ్రు. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నాడు, ఈ గుంపు మేస్త్రి ఏ విధంగా కష్టాలు పెడుతున్నారు తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను హైడ్రా పేరుతోటి ఎట్లా అంటే ఏ విధంగా హైడ్రామాల్ క్రియేట్ చేస్తున్నాడో అవన్నీ పాట రూపంగా వినిపించబోతున్నాం. చెప్పండి మరి, ఒక పాట పాడండి మరి. రేవంత్ రెడ్డి గారు కూడా వింటారుగా. అంతే అంటారా? మీ బతుకమ్మ పాట. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, తెలంగాణలో వియాలో, కాంగ్రెస్ వచ్చింది వియాలో, రైతు బంధువు వియాలో, రామ్ రామ్ పెట్టిండు వియాలో, దళిత బంధువు అయితే వియాలో, జాడలేదు వియాలో, 2500 వియాలో, ఇస్తా అన్నాడమ్మ వియాలో, ఇప్పటి వరకు కూడా వియాలో, అత్తాలేదు పత్తాలేదు వియాలో, కేసీఆర్ కిట్ అయితే వియాలో, బంధు పెట్టినాడు వియాలో, ఆడబిడ్డలందరికి వియాలో, కళ్యాణ లక్ష్మి ఇస్తానని వియాలో, తులం బంగారం ఇస్తా వియాలో, ఇనుము కూడా అయ్యలే వియాలో. ఇది రేవంత్ రెడ్డి పాలన. రైట్ అండి. ఇప్పుడు హైడ్రా అయిపోయింది, మరి మూసి ప్రక్షాళన మొదలు పెట్టారు. మరి మూసి సుందరీకరణ ప్రక్షాళన రకరకాల అంశాలు బయటకు చెప్తా ఉన్నారు. మరి హైకోర్టు కూడా దానికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పట్లో అయితే ఈ హైడ్రాని కానీ మూసి ప్రక్షాళన కానీ ఆపే పరిస్థితి లేదు అంటూ కూడా హైకోర్టు కూడా చెప్పడం. మరి ఇంతేనగా పేదల బతుకులు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మూసి సుందరీకరణ అనేది కాంగ్రెస్ నాయకుల జేబుల సుందరీకరణ కోసం మాత్రమే అది ఆ ప్రాజెక్టును ముందుకు లేపారు. ఎందుకంటే ఇది వరకు 16,000 కోట్లతోటి నాగోల్లా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రారంభించిండ్రు. దాన్ని పెంచుతూ రేవంత్ రెడ్డి ఫస్ట్ 50,000 అన్నాడు, 75,000 అన్నాడు, 150,000 వాటికి తీసుకొచ్చిండు. కానీ ఏ ప్రాజెక్టులు కట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇప్పుడు ప్రజలు అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, బ్యాంకులలో లోన్లు కట్టి మరి సప్పు తెచ్చుకొని ఇండ్లు కట్టుకున్నారు. వాళ్లకు కొంత సమయం ఇవ్వకుండా, వాళ్ళ ఇంట్లో సామాన్లు తీసుకుపోకుండా కూలుస్తున్నారు. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఒక లెక్క, పేద ప్రజలకైతే ఒక లెక్క కాకుండా అందరినీ సమానంగా చూసి ఆ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెకండరీ అంటే వాళ్ళకి ఏదైనా పునరావాస కేంద్రాలా, లేకపోతే ఇళ్లలో వాళ్ళకి కట్టించడమా, లేకపోతే వాళ్ళ కంపెన్సేషన్ ఇప్పించడమా, బ్యాంకుల వాళ్ళ లోన్లు మాఫీ చేయడమా, లేకపోతే డబ్బుల రూపకంగా ఏదో విధంగా నయానో భయం పెట్టొద్దు, నయానా దండం పెట్టో కాళ్ళు మొక్కో వాళ్ళను ఒప్పించుకోవాలి. మొన్న ఒక సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ ని హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు, చింతపండు చేస్తా ప్రతి ఒక్కరిని, బుల్డోజర్ వీళ్ళ మీద అవసరం లేదు, పిచ్చి కుక్కలు కరిచినా చచ్చిపోతారు వీళ్ళు,
అట్లాంటి వాళ్ళు అందరూ కూడా మీదకి వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇదంతా పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ స్ట్రాటజీయే. ఎవ్వరు కూడా బాధతో లేరు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ విషయంలో అంటారు. ఇప్పుడు పేడు బ్యాచ్, పేడు బాధితులు ఎవరో ఏం చేసిండ్రో మనకు మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇదివరకు పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. తర్వాత ఒక తీన్మార్ మల్లయ్య లాంటి యూట్యూబ్ ఛానళ్లను కొందరు ముందట పెట్టి కేసీఆర్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు, నిందారోపణలు చేసిండు. అవి ముందటికి తీసుకెళ్లిపోయిండు. ఇప్పుడు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పిచ్చి కుక్కలు అది ఇదని ఏదో ఖర్చినట్టు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. పిచ్చోని చేతుల రాయి లెక్క అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అసలు కేటీఆర్ గారి గురించి గాని, హరీష్ అన్న గురించి గాని మాట్లాడే అర్హత కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదు. ఆయన ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ కోసం కొట్లాడినోడా, ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణకు అడుగడుగున అడ్డంబడి చంద్రాలు జేబులో చెంచా లెక్క పనిచేసినోడు. ఆయనకు మాట్లాడే అర్హతనే లేదు. కేటీఆర్ అన్నతోటి పోల్చుకునే అర్హత కూడా లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు చెప్తానంటే ఆయనే ఒక భాషా పరంగా గాని, విజ్ఞానం పరంగా గాని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేని స్వచ్ఛమైన మనసున్నోడు మా కేటీఆర్ అన్న. రేవంత్ రెడ్డి లెక్క కాదు, పక్కనోళ్ళ గోతులు తవ్వి సీట్లలో కూసునుడు కాదు. అలాంటి లక్షణాలే లేవు. అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించే అర్హత కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదు. ఒక్క నిమిషం, బుల్డోజర్లు అవసరం లేదు అని రేవంత్ రెడ్డి గల్లీలో మాట్లాడుతున్నాడు. అంటే రాహుల్ గాంధీ ఏమో అక్కడ బుల్డోజర్ల పాలన వద్దు అని చెప్తున్నాడు. ఈయన బుల్డోజర్లు తీసుకొచ్చి గల్లీకి మొత్తం ఇండ్లను కుల్పిస్తున్నాడు. అసలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, వీళ్ళకే పొంతనే లేదు. అసలు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక బూటకము, నాటకము, ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే. వాళ్ళ గురించి డెవలప్మెంట్ పేరు చెప్పి ఇప్పుడున్న భూములన్నింటినీ కూడా, ప్రభుత్వ భూములు కావచ్చు లేదా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూములు కావచ్చు, కొన్ని సంస్థలకి కేటీఆర్ రాసిచ్చిండు. ఆయన చేసిన తప్పిదమే ఇదంతా కూడా అంటారు. ఏ సంస్థలు రాసిచ్చిండ్రు, ఎవరికి రాసిచ్చిండ్రు, పేర్లు బయట పెట్టువానండి. ఆ సంస్థలు ఏందో చూపెట్టువనుర్రి. ఇప్పుడు 20-30 ఏండ్ల కాంచెల్లి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? ఇప్పుడు కూల్చిన ఇండ్లన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి కూల్చినాయి? అవి ఎప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రు? ఎప్పటి నుంచి నల్లా బిల్లులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కూలుస్తున్నారు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. 1-2 ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండొచ్చు, కాకపోతే ఇక్కడైతే ఏం లేవు. వాళ్ళు ఏదో కార్పొరేట్ సంస్థలకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినాము. వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. మరి ఆ తప్పిదం అంట కదా కేటీఆర్ డెవలప్మెంట్ కి ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. బురద చల్లడము రేవంత్ రెడ్డి అనేట ఆయనకు అలవాటు అయిపోయింది. బురద చల్దామని చూసిండు, బురద గుంటలో కూరుకుపోతున్నాడు ఆయనని. ఫైనల్ అంటే అసలు విషయం మర్చిపోయింది. సురేఖ కొండా సురేఖ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే మరి చాలా వివాదం జరిగింది అక్కడ. ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? అంటే కొండా సురేఖ అసలు ఆమె ఏంటంటే గుండా సురేఖగా మారింది. ఆమె మంత్రి కాదు, కంత్రి అని చెప్పవచ్చు. ఎవరికైనా ఆడబిడ్డలు ఉంటారు. తెలంగాణ ఆడబిడ్డలైనా, మన ఇంటి ఆడబిడ్డలైనా, పక్కింటి ఆడబిడ్డలైనా మన ఆడబిడ్డగానే భావించి వాళ్ళ మీద నిందారోపణలు చేయాలి. ఇప్పుడు ఆమెకు ఒక కూతురు ఉన్నది. నీ కూతురు వీళ్ళతోటి తిరుగుతుంది అని నిందలు చేస్తే తప్పా కరెక్టా? తప్పే కదా. ఇప్పుడు సమంత అనేట ఆమె స్వయం కృషితోటి పైకొచ్చింది సినీ ఇండస్ట్రీలో. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కాదు, ఓ తాతల తండ్రుల వారసత్వంగా వచ్చిన ఆమె కూడా కాదు. కష్టపడి పైకొచ్చిన నటి ఆమె మీద బురద జల్లడము, నాగార్జున పంపకపోతే కేటీఆర్ ఏదో సంథింగ్ అని మాట్లాడడము అది తగదు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా కూడా, ఒక మంత్రి మాట్లాడితే అందరూ వినేటట్టుగా ఉండాలి, ఆదర్శవంతమైన మాటలు మాట్లాడాలి. కానీ ఆమె ఆదర్శవంతమైన సారీ ఎక్కడ చెప్పింది? తగ్గేదేలే అంటుంది కదా. సారీ చెప్పలేదు, తగ్గేదేలే అంటుంది. తగ్గదంట. ఆమె ఏం తగ్గుతుందో మరి చూసుకుందాం. ఆ రోజు ఈవినింగ్ కూడా మాట్లాడుతోంది. మరి సమంత రాగచైతన్య విడిపోవడానికి ఇప్పటికీ ఎవరికైనా కారణాలు అంటూ కూడా మాట్లాడుతా ఉంది. సమంత నాగ చైతన్య గారు విడిపోవడానికి కేటీఆర్ కారణమని విడాకుల నోటీసుల మీద ఇట్లా రాసి ఉన్నదా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? రకుల్ ప్రీతి సింగ్ మీద కూడా వ్యాఖ్యలు చేసింది. అంటే ఈమె పంపించిందా డ్రగ్ కు? ఈమె బ్రోకర్ ఉన్నదా మధ్యలో? అసలు ఏం జరుగుతుంది? ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఒక మంత్రి స్థానంలో ఉండి మహిళలకు ఇస్తానన్న నీ రేవంత్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి హామీలను నెరవేర్స్తలేరు. బతుకమ్మ చీరలు రాలేదని అడిగేటోళ్ళు లేరు. ఇంకొక ఆమె సీతక్క అని ఉన్నది. ఆమెనేమో ములుగు నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రి అయింది. ఇప్పుడు ములుగుకు 3 కావన్నట.
మూడ్రాలు, హైడ్రాలు, వరంగల్కు వాడ్రాలు, గివిగా బంగారం ఏది, బతుకమ్మ చీరలు ఇవి, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇస్తానన్న హామీలు ఇవి ఎక్కడ నెరవేరుస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగేటోళ్ళే లేరు. అసలు మహిళల పక్షం మీద ఎవరన్నా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా వాళ్ళ మంత్రులు ఎవరు లేరు, ఏం లేదు. బబ్రాజమానం, భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు, రేవంత్ రెడ్డి పాలన బతుకమ్మ సాక్షిగా చెప్తున్నా జీరో అని చెప్తున్నా. జీరో. ఎంతమంది రోడ్డుకి ఎక్కినా, ఎంతమంది రోడ్డుకి కొట్లాడినా, ఎంతమంది బాధపడ్డా హైడ్రా అనేది ఆపేదే కుదరదు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న కూడా మాట్లాడారు. ఆయన మెడలో పామై కరవబోతుంది హైడ్రా అనేది. ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎంతమంది చేసినా, ఇది చేసినా, అది చేసినా నేను మారను అంటున్నానంటేనే ఆడొక పెద్ద మోనార్క్ అని చెప్పవచ్చు. చెప్పాలి ఫైనల్ గా ఏం చెప్తారు మరి? ఈ రోజు బతుకమ్మ జరుగుతా ఉంది, మరి వాళ్ళు కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కేసీఆర్ గారు మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ పుట్టింటి సారే లెక్క ప్రతి బతుకమ్మ పండుగకి ఈ చీరలు పంపించేటోళ్ళు. ఈ చీరలను మీరు పాలిస్టర్వి ఎవరు కట్టుకోరు అని రోడ్ల మీద వేసి తొక్కి ధర్నాలు, రాస్తా లోకలు కూడా చేసిండ్రు. కానీ మా పేద బిడ్డలం మేము అందరం కట్టుకుంటాము. ఎవరైనా ఇంటికి వస్తే అదికి వస్తే జాకెట్ పీసో ఏదన్నా పెడితే దాన్ని స్వీకరించే బాపతి మేము, మీ లెక్క కాదు. ఇప్పటికీ మీరు ఇస్తా అన్న 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో వేయాలని కోరుకుంటున్నా. బతుకమ్మలకు బతుకమ్మ చీర పట్టు పితాంబరాలు మీ కాంగ్రెస్ వాళ్ళు పంపుతా అన్నారు కదా, మరి అవి వెంటనే పంపించండి. ఏదో 500 అకౌంట్ లో వేస్తామని అంటున్నారు. 500కు ఒక బ్లౌజ్ పీస్ కూడా రాదు మాకు. ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఉమెన్ కమిషనర్ నేరెళ్ల శారదా గారు అటు శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలు తిరుగుతా ఉన్నారు. చాలా అక్కడ జరుగుతున్న అన్యాయాలు గానీ రకరకాల అంశాలన్నీ బయటకు తీస్తా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంతా డైవర్షన్ కోసం, డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఆమె సమంత గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కొండా సురేఖ గారు సుమోటోగా కేసు బుక్ చేసిందా? ఏమన్నా ఎవరి మీద నన్న సుమోటోగా కేసు బుక్ చేసిందా? చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో 40 మంది చచ్చిపోయినరు. ఏదన్నా విచారణను ఏదన్నా జరగాలి, ఏదన్నా చేసిందా? ఇది కాకుండా డైవర్షన్ కోసమే ఆమె ఏదో పోయి చేసింది. చేయడం మంచిదే, కానీ నాటకీయ పరిణామంగానే భావిస్తున్నాం మేము. అంటే కార్పొరేట్ సంస్థలను పట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? డబ్బుల కోసం వేరే రాష్ట్రాలల్లో ఎన్నికలు వస్తున్నాయి. డబ్బుల కోసం మాత్రమే వీళ్ళు తెలంగాణకు మొత్తం తిరుగుకుంటా డబ్బులు వసూలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి సరిపోతలేవు. అందరు జేబులు నింపుకుంటున్నారు కదా. మేము వాళ్ళు లంకె బిందెలు అంటారు, మట్టి బిందెలు అంటారు. ఏదో ఏదున్నా లేకపోయినా కూడా కరోనా కష్టకాలం సమయంలో కేసీఆర్ గారు ఎక్కడా రైతు బంధు ఆపలేదు, రైతు బీమా ఆపలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ కాలేదు. ఏ రైతుకు కష్టం కాకుండా ప్రతి కల్లాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు దగ్గరికి పోయి వడ్లను కొన్నారు. నీళ్ళు ఇవ్వకుండా ఎప్పుడు లేడు, కరెంట్ ఇవ్వకుండా ఎప్పుడు లేడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ఏం చేసిండో తెలియదు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ అనేది బంగారు తెలంగాణ ఉండేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిపోతుంది తెలంగాణ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.